రాష్ట్రంలోని మైనింగ్ రంగాన్ని సరికొత్త పొంతలు తొక్కించేందుకు కూటమి ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ముఖ్యంగా బీచ్ శాండ్ మరియు రేర్ ఎర్త్ మినరల్స్ వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా మైనింగ్ దోపిడీ జరిగిందని చెప్పారు. రేర్ ఎర్త్ మినరల్స్ మరియు బీచ్ శాండ్ మైనింగ్ పై నగరంలో ప్రముఖ హోటల్లో వర్క్షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, డిఆర్డీఏ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఏపీ ఎండీసీ ఎండీ ప్రవీణ్, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో ఇష్టానుసారంగా మైనింగ్ దోపిడీ జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో మైనింగ్ రంగాన్ని మరింత లాభసాటిగా, ఆధునికంగా మార్చేందుకు కసరత్తులు మొదలయ్యాయన్నారు. రాష్ట్రానికి ఉన్న సహజ వనరులను, ముఖ్యంగా సముద్ర తీరంలోని విలువైన ఖనిజాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై నిపుణులు లోతుగా చర్చించారన్నారు. భవిష్యత్తులో ఈ రంగం ద్వారా భారీగా పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఉపాధి అవకాశాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని అన్నారు. Appreciation to Honorable Prime Minister Sri Narendra Modi Garu for continuously supporting state and encouraging reforms that strengthen India mining and manufacturing sectors. The national emphasis on critical minerals have opened new opportunities for resources states like Andhra Pradesh to contribute meaningfully to India's journey towards Viksit Bharat. Friends, when our alliance government assumed office, the mining sector in Andhra Pradesh was facing several operational governance challenges. Under the visionary leadership of Honorable Chief Minister Sri Narendra Chandrababu Naidu Garu, we undertook decisive steps to restore transparency, improve efficiency, and rebuild confidence in the sectors while ensuring sustainability and responsible mineral development. Our government believed that mining must function as a growth engine for the economic rather than merely a revenue generating activity. Accordingly, our focus has been on strengthening exploration efforts, accelerating mineral block auctions, improving ease of doing business, promotion value addition within the state, and deploying technology driven system to enhance transparency and curb leakages. These measures have significantly improved operational efficiency and investors' confidence in Andhra Pradesh mining sector. Andhra Pradesh today is richly endowed with a wide range of major minerals including limestone, manganese, iron ore, gold, quartz, feldspar, and beach sand minerals, each playing an important role in supporting Indian industrial and infrastructure ambitions. Our objective is to transform the geological wealth into economic growth, industrial development, and employment opportunities. కంపెనీల అవసరాలకు తగినట్లుగా చదువుకున్న యువతలో నైపుణ్యాలను పెంచి ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణపై శాసనసభలో ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, యార్లగడ్డ వెంకట్రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మేరకు రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో 22 క్లస్టర్లు ఏర్పాటు చేశామని వివరించారు. తయారీ, సేవా రంగాలను గుర్తించి అందుకు ఉత్పత్తులు, ఉపకరణాలు, విడి భాగాలు ఒకే చోట తయారయ్యేలా ప్రణాళికలు రూపొందించామని మంత్రి లోకేష్ తెలిపారు. ఉద్యోగ కల్పనకు సంబంధించి మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేశామని, సెక్టార్ల వారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు గుర్తించి ఆ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం చర్యలు చేపట్టామన్నారు. సాంకేతికత పెరిగిన సమయంలో బైక్, కార్ మెకానిక్లు కూడా కొత్త టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలన్నారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు 1500కు పైగా జాబ్ మేళాలు నిర్వహించి 1,08,747 మందికి ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి వివరించారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ సీడాప్ ద్వారా 74,000 మందికి కుల వృత్తిల్లో ఆధునీకరణ కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమం ద్వారా 1,09,000 మందికి శిక్షణ ఇచ్చామని వివరించారు. మనకి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ నిన్న కూడా ప్రపోజల్ క్లియర్ చేశాం అధ్యక్ష. రెన్యూది ఇన్గాట్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ అధ్యక్ష. ఉత్తరాంధ్ర కొన్ని వస్తున్నాయి,
రాయలసీమ కొన్ని వస్తున్నాయి అధ్యక్ష పరిశ్రమ. అక్కడ ప్రత్యేకంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ సిడ్నీతో మేము సంప్రదింపులు చేసి ఒక ర్యాపిడ్ ప్రొటోటైపింగ్ టెస్టింగ్ డిజైన్ సెంటర్ ఐఐటి తిరుపతికి తీసుకురావాల లక్ష్యంతో మేము పనిచేస్తాం. ఇది నేను గౌరవ సభ్యులకు ఎందుకు తెలియజేస్తున్నానంటే క్లస్టర్ అప్రోచ్ లో వర్టికల్స్ ఆర్ ఆల్ ద కంపెనీస్ దట్ మేక్ ద క్లస్టర్. హారిజాంటల్ వచ్చి గల ఎడ్యుకేషన్ అధ్యక్ష. దాంట్లో స్కిల్లింగ్ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. కోర్సెస్ అప్గ్రేడ్ చేయాలి. ఇప్పుడు ఐఐటి తిరుపతితో మేము సంప్రదింపులు చేసి సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన బీటెక్ కోర్సెస్, ఎంటెక్ కోర్సెస్, రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా చేయాలని డైరెక్టర్ గారితో మేము మాట్లాడుతున్నాం. అంతేకాకుండా క్లస్టర్ లో టెస్టింగ్ ఫెసిలిటీ, సర్టిఫికేషన్ ఫెసిలిటీ ఇక్కడ చాలా మంది గౌరవ సభ్యులు తెలియదు అధ్యక్ష. భారతదేశంలో 100 ఏసీలు తయారవుతే దాంట్లో 50 ఏసీలు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయి అధ్యక్ష. గౌరవ ఇండస్ట్రీస్ మార్చిన అధ్యక్ష టీజీ భరత్ గారు బాగా కష్టపడి డైకన్, ఎల్జీ, బ్లూ స్టార్ ఎక్స్పాన్షన్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది అధ్యక్ష. 2 సంవత్సరాలు ఇది పూర్తి అవుతే అది 70% పెరుగుతుంది అధ్యక్ష. 50% నుంచి 70% ఆఫ్ ది ఏసీస్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద కంట్రీ విల్ కమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శాసన మండలిలో సభ్యులు రామ్ గోపాల్ రెడ్డి, కావలి గ్రీష్మా ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. జల్ జీవన్ మిషన్ అమలు పురోగతిని సభకు వివరించిన మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తాగునీటి పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. 8 మల్టీ విలేజ్ స్కీమ్లో భాగంగా ఉద్దానం తాగునీటి పథకానికి ఇప్పటి వరకు 4162.95 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మార్చి 2024 వరకు కేంద్ర ప్రభుత్వం 2254.89 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 1649.68 కోట్లు విడుదల చేశాయని, మొత్తం 3904.57 కోట్లు విడుదల చేయగా 4002.78 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. మార్చి 2024 నుంచి డిసెంబర్ 2025 వరకు కేంద్రం 70 కోట్లు, రాష్ట్రం 1177.08 కోట్లు విడుదల చేశాయని, ఈ కాలంలో మొత్తం 1498.78 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ కింద మొత్తం 41,840 సింగిల్ విలేజ్ స్కీమ్స్, 8 మల్టీ విలేజ్ స్కీమ్స్ అమల్లో ఉన్నాయని, 24,823.94 కోట్లు అంచనా వ్యయంతో పథకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే 26,440 సింగిల్ విలేజ్ స్కీమ్స్ పూర్తి చేసినట్లు మంత్రి వెల్లడించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున పంచాయతీరాజ్ శాఖ నుంచి సమాధానం నాకే అవకాశం కలిగిన అధ్యక్ష, జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో 2019 ఆగస్టులో దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి నీటి కుళాయి అందించాలనే ఒక అద్భుతమైన లక్ష్యంతో ప్రారంభించారు అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా 50% ప్రాతిపదికన 2028 కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే విధంగా ప్రతి ఇంటికి కుళాయి అందించాలి. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత నీటికి కొరవ ఎక్కడ లేకుండా ఉండడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ కార్యక్రమం దురదృష్టకరం, మన రాష్ట్రంలో దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాం అధ్యక్ష. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు మొదటి ప్రశ్నకు సమాధానం అండి. 2024 మార్చి నాటికి కేంద్ర ప్రభుత్వం 2254.89 కోట్లు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం 1649.68 కోట్లు విడుదల చేసింది అధ్యక్ష. ఈ మొత్తం 3904 కోట్లు కలుపుకుంటే ఈ కాలంలో ఖర్చు చేసిన మొత్తం 4002.78 కోట్ల అధ్యక్ష. 2024 మార్చి నుండి ప్రస్తుతం 2025 వరకు కేంద్ర ప్రభుత్వం కేవలం 70 కోట్లు విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1177.08 కోట్లు విడుదల చేసింది అధ్యక్ష. ఈ కార్యక్రమంలో జల్ జీవన్ మిషన్ కింద మొత్తం 1247.08 కోట్లు ప్రత్యేకంగా కేటాయించి 1498 కోట్ల 78 లక్షలు ఖర్చు చేశాం అధ్యక్ష. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలతోటి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి సపోర్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో మాత్రం అన్యాయంగా గత పాలకులు 5 సంవత్సరాల్లో కేవలం 2,800 కోట్ల రూపాయలే మనం ఉపయోగించుకోగలిగాం అధ్యక్ష. ఇది భారతదేశంతో పోల్చుకుంటే కేవలం
1.12% of 2,08,000 crores we could use, Adhyaksha, for our state. ఇది ఎందుకంటే మ్యాచింగ్ ఫండ్స్ రిలీజ్ చేయలేదు, సకాలంలో నిధులు మంజూరు చేయకపోగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆర్థికంగాను ఈ ప్రోగ్రామ్ని కూడా దెబ్బతీసే విధంగా వాళ్ళు వ్యవహరించారు. అధ్యక్ష, బి ప్రశ్నకు సమాధానం, జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో 41,840 ఏకగ్రామ పథకాలు మరియు 8 బహుళ గ్రామ పథకాలు ఉన్నాయి. అధ్యక్ష, వీటికి ప్రాథమికంగా చేసిన అంచనాలు 26,823 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతున్న అంచనా వేశారు. అధ్యక్ష, ఈ 41,850 ఏకగ్రామ పథకాల్లో 26,440 పూర్తయ్యాయి. అధ్యక్ష, 8 MVSSలో 1 MVS అనే శ్రీకాకుళంలో మన ఉద్యానంకి ప్రత్యేకంగా తాగునీటి అందించిన పథకం మనం పూర్తి చేసుకున్నాం. దీని ఖర్చు 4,162.95 కోట్ల. అధ్యక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాలివాహనుల సంక్షేమం అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్సీ దివంగత నేత ఐలాపురం వెంకయ్య ఎంతో శ్రమించారని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. చేతి వృత్తులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి సంక్షేమం అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించాలని విజ్ఞప్తి చేశారు. ఐలాపురం వెంకయ్య లేని లోటు తీర్చలేనిదని వారి కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలోని ఎన్ఎస్సి కళ్యాణ మండపంలో మాజీ ఎమ్మెల్సీ దివంగత నేత ఐలాపురం వెంకయ్య శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ కేంద్ర మంత్రి రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి జేడి సేలం, అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, మాజీ మంత్రి బసవరాజు సారయ్య, ప్రముఖ హీరో సుమన్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, యలమంచిలి రవి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వర్ల రామయ్య పాల్గొని వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ శాలివాహన కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి విజయవాడ లాంటి మహానగరంలో వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. అలాంటి మహోన్నతులను నేటితరం యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధిలో భాగం కావాలని కోరారు. వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు కృషి చేయాలని కోరారు. తన కుటుంబాన్ని పైకి తీసుకోవడంతో పాటు తన కులానికి కూడా పూర్తిగా సహకారం అందిస్తూ మిగతా సమాజానికి కూడా సేవలు అందిస్తూ మంచి పేరు తీసుకొని ఆయన స్వర్గస్థులయ్యారు. జీవితంలో 10 మందికి ఉపయోగపడే విధంగా 10 మందికి ఆదర్శంగా నివసించేట వ్యక్తులు ఎవరుతున్నారో మనం ఎప్పుడు చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది, సమాజం గుర్తుపెట్టుకుంటుంది. అలాంటి వారిలో శ్రీ వెంకయ్య గారు ఒకరు. నాకు చాలా ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా నేను కాంగ్రెస్ పార్టీ రెండో బీజేపీ పార్టీలో ఉన్నా మొదటి నుంచి కూడా ఆయన అంటే ఒక గౌరవం, వాళ్ళ పిల్లలతో నాకున్నట్టే అనుబంధం, దాని కారణంగా మరింతగా ఆయనకు దగ్గరగా వచ్చేటికి అవకాశం లభించింది. నేను వచ్చేటప్పుడు రాజకీయ సభలకు వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉండి కాంగ్రెస్ నగర అధ్యక్షులుగా కూడా ఉన్నట్టున్నారు. ఉండి నేనంటే ఎంతో ప్రేమ అభిమానం చూపించేవారు. ఐలాపురం మొదట్లో ఇప్పుడంటే విజయవాడలో ఫోటోలు చాలా వచ్చాయి, వాళ్ళందరూ చాలామంది మా బంధువులు కూడా అయిపోయారు అనుకోండి కుటుంబాలతో. కానీ వెంకయ్యనాయుడు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఐలాపురం అనే ఉండేది. నేను వచ్చిన మొదట్లో రాజకీయాలకు వచ్చిన మొదట్లో కూడా అంతటి సన్నిహితత్వం ఆయన ఎప్పుడు ప్రేమతో వాత్సల్యంతో డబ్బులు కూడా నా దగ్గర ఎప్పుడు తీసుకోలేదు. నా దగ్గర డబ్బు తీసుకోకూడదు అర్థం చేసుకోగలను. నా కోసం వచ్చేవాళ్ళు వస్తే అందరూ కలిసి పోటీ చేస్తే కూడా డబ్బు తీసుకోవాలి. ఇవాళ అనేక చేతి వృత్తుల మీద ఇవాళ ఆధారపడి జీవనం చేస్తున్నారు. మన సంస్కృతి అందుకు దోహదపరిచింది. ఉదాహరణకి కుమ్మరశైలం అంటే కుండలు చేయటం, లేకపోతే పాత్రలు చేయటం, నీట్గా తయారు చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటాం. మన యొక్క సాంప్రదాయం సంస్కృతులు ఏంటంటే మనిషి పుట్టినప్పుడు కొండ అవసరం, మనిషి చచ్చిపోయేప్పుడు కొండ అవసరం, పెళ్లిలోనూ కొండ అవసరం. ఆ రకంగా వీళ్ళందరికీ కూడా ఒక ఆదరణ కలిగించాలి, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించాలని ఆనాడు మన పెద్దలే ఆలోచన చేశారు. సంస్కృతులు దాన్ని ఒక భాగం చేశారు. కానీ ఆ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కేవలం మట్టి పాత్రలే వినియోగించాలని చెప్పి ఆయన తీసుకొచ్చిన తర్వాత అది కూడా మర్చిపోయినట్టు. అంచేత అలాంటి అత్యంత దయనీయంగా ఉన్న ఆ సంఘానికి ఊపిరి పోసి సంఘీయులకి ఏదో ఒకటి చేయాలి,
అలాగే శాసనమండలి సభ్యుడిగా ఆయనకు వచ్చిన నిధులతో అనేక కమ్యూనిటీ హాల్స్ కూడా నిర్మాణం చేశారు. మా నియోజకవర్గంలో కూడా అనేక కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశారు. ఆ రకంగా ప్రతి విషయంలో కూడా ఇవాళ సమాజంలో ఎవరైతే బాధాతప్త హృదయాలుగా ఉన్నారో ఆ సంఘానికి కన్నీళ్లు తొడవాలి, వాళ్ళకి అండగా నిలవాలని చెప్పి నిరంతరం తప్పించిన మహోన్నత వ్యక్తి వెంకయ్య గారు. అంతటితో ఆగలేదు. వచ్చాను కానీ మా మేనేజర్లు ఏంటంటే వాడు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు, మాకు రూమ్స్ కానీ అవన్నీ ఏవి బుక్ చేయలేదు. సో నేను ఐలాపురం హోటల్కి తీసుకొచ్చాను. ఆడ వచ్చిన తర్వాత రూమ్స్ లేదని తెలిసింది. ఆ సమయంలో వెంకయ్య గారు అక్కడే ఉన్నాను కానీ ఆయనే ప్రొవైడర్ చెప్పి మాకు తెలియదు. నాకు నుంచుంటే మా మేనేజర్ వచ్చారు, రూమ్ లేదు అది ఇది చెప్పి అడవాడు చేసి మళ్ళీ వేరే ఆ రోజు చేసిన పెళ్ళి ఏదో ఉంది, అన్ని హోటల్స్ ఫుల్గా ఉంది. సో మరి ఆయన ఎట్లా ఆయన ఫాలోఅప్ చేశారో తెలియదు. మేము రెండో హోటల్కి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి ఐలాపురం హోటల్ నుంచి ఒక మనిషి వచ్చి సార్ పిలుస్తున్నారండి, మళ్ళీ రండి హోటల్ అని చెప్పారు. రూమ్ లేదు కదా అంటే లేదు మేము రమ్మన్నారని చెప్పి మళ్ళీ వెళ్ళిన తర్వాత ఏదో ఒక రూమ్ ఒకటి ఉందని చెప్పి రూమ్ ఇచ్చారు. సో నాకు వరకు ఇచ్చారు రూమ్. సో తర్వాత నాకు తెలిసింది ఆయన నన్ను చూసి తర్వాత రూమ్ ఎవరితో ఒక రూమ్ని ఆయనే స్వయంగా రిక్వెస్ట్ చేసి ఆర్టిస్ట్ అంటే మరి వాళ్ళు బయట ఉంటే బాగుంటుందండి, మిస్టేక్ జరిగిందని చెప్పి చేశారు. బట్ నేను ఆయన అబ్జర్వ్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు ఎప్పుడు మార్నింగ్ హోటల్లో కొంచెం వాకింగ్ చేసే అలవాటు ఉంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అంటే అందరూ లేచే ముందు కొంచెం వాకింగ్ చేస్తుంటారు. ఆయన మార్నింగ్ హోటల్కి ఎక్కువ వచ్చారు. ఫస్ట్ జరిగింది నైట్ అంటే మరుసటి రోజు మార్నింగ్ వచ్చి నన్ను చూసి రూమ్ దొరికిందా ఓకేనా, నాకు ఇంకా ఆయనే ఉండడం తెలియదు. దొరికిందండి బాగా ఉంది. 97 సంవత్సరాల వెంకయ్య గారి జీవన ప్రస్థానాన్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండడం అన్నది వెంకయ్య గారిని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఎప్పుడు ఐలాపురానికి వచ్చినా కూడా నేను వయసులో పెద్దవాడిని, నేను వెళ్ళి పలకరించేది ఏమిటి అనేటువంటి భావన పక్కన పెట్టి ఒక అభిమానంతో ప్రేమతోటి అమ్మాయి అని పిలుస్తూ నిజంగా ఒక తండ్రి స్థానంలో ఉన్నట్టుగానే వారు ఎప్పుడూ కూడా వచ్చి కలిసి మాతో మాట్లాడుతూ ఉండేవారు. ఇంతకుముందు మాట్లాడినటువంటి వారు చెప్పినట్లుగా ఇవాళ ఐలాపురం వెళ్ళాలి అని అంటే నిజంగా వారు లేని లోటు ఏదైతే ఉందో అది ఎవరూ కూడా పూడ్చలేనిది అని చెప్పి భావిస్తున్నారు. అదే సందర్భంలో కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని కూడా మనం వారి జీవితాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న రాణిగారి తోట వాసుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 60,000 కుటుంబాలు నివసించే ఈ ప్రాంతంలో గత 8 ఏళ్లుగా సబ్వే నిర్మాణం అడుగులు ముందుకు పడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సబ్వే నిర్మాణం చేపట్టాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఎం ఆధ్వర్యంలో కృష్ణలంకలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫీస్ ముందు ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్, తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని రాణిగారి తోట ప్రాంతం ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు. 4 డివిజన్ల ప్రజలకు ప్రధాన మార్గమైన నేతాజీ వంతెన వద్ద సబ్వే నిర్మాణం 8 ఏళ్లుగా పెండింగ్లో ఉందన్నారు. జాతీయ రహదారి అధికారులు 29 కిలోమీటర్ల హైవేని కేవలం 24 గంటల్లో పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప కేవలం 200 మీటర్ల మేర ఉన్న ఈ సబ్వే నిర్మాణాన్ని పూర్తి చేయడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే సబ్వే పనులను పూర్తి చేయాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నేను స్టాండింగ్ కమిటీలో ఉండగా శాంక్షన్ ఇచ్చి బ్రిడ్జి కట్టించినటువంటి చరిత్ర ఆనాడు మాది కమ్యూనిస్టులు అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అటువంటి నేతాజీ బ్రిడ్జి రాణిగారి తోట వాసులకి ఆలంబనగా ఉంది. ఎలాంటి వాహనం మీద వెళ్ళాలన్నా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సాగేటువంటి వాళ్ళని దిగ్బంధనం చేసినటువంటి చరిత్ర మీది, మీ పాలకుల్ని. ఈ యొక్క నేతాజీ బ్రిడ్జే కాదు, అల్లూరి సీతారామరాజు బ్రిడ్జి కూడా మా టైంలో మేము వామపక్షాల కమ్యూనిస్టుల కాలంలో 95-2000 కాలంలో నిర్మించబడినటువంటిది. ఆనాడు స్టాండింగ్ కమిటీలో దానికి శాంక్షన్ ఇచ్చింది మేమే. నువ్వు చెప్పుకోగలవా ఈ రకంగా
నేను ఇదిగో ఇది చేశానని చెప్పనని ఇత్రి పెట్టి మంగళ పెట్టి ఇచ్చానని చెప్పగలవు తప్ప ఇటువంటి ప్రజోపయోగకరమైనటువంటి పనులు చేపట్టావా అని చెప్పనేటువంటి అడుగుతున్నాం. అందుకని ఎప్పటికైనా సభ్య నిర్మాణం మీద హైవే అధికారులు దృష్టి పెట్టాలి. లేదా మీకు అల్టిమేటం చేస్తా ఉన్నాం, అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. 2 మాసాల కాలం చూస్తాం. 2 మాసాల్లో దీనికి శంకుస్థాపన జరిగి పని కనుక ప్రారంభించకపోయినట్లయితే నీ హైవే ఆఫీసుని ఇక్కడి నుండి తరలించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఇక్కడి నుండి నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం. మీరు చేతనైతే చూడండి అని చెప్పినటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రీసెంట్ గా చెప్తా ఉన్నారు. కానీ సిపిఎం గా మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, 2 నెలల కాలంలో మీరు కనుక శంకుస్థాపన చేయకపోతే పెద్ద ఎత్తున సిపిఎం ప్రజలతో కలిసి ఆందోళన చేస్తుంది, మీ ఆఫీసు ముట్టడి చేస్తుంది. ఈ సమస్యకి త్వరితగిన వెంటనే పరిష్కారం చూపాలని చెప్పేసి సిపిఎం గా డిమాండ్ చేస్తారు. ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రులు ఎస్ సవిత సమగ్రంగా స్పందించారు. ధర్మవరం ప్రాంతంలో 38,03,00,000 వ్యయంతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఈ మెగా క్లస్టర్ల ద్వారా స్వల్ప కాలంలో సుమారు 7,000 మంది మహిళలకు, దీర్ఘకాలంలో 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. ధర్మవరం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్తో శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల మహిళలకు గణనీయమైన లబ్ధి చేకూరనుందని మంత్రి స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అనంతపురం నియోజకవర్గంలో మరిన్ని పరిశ్రమలు స్థాపించి మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ధన్యవాదాలు అధ్యక్ష. 1వ ప్రశ్నకు లేదండి, 2వ ప్రశ్నకు లేదండి. అయితే అనంతపురం జిల్లాలోని రాయదుర్గంలో ఇప్పటికే ఒక టెక్స్టైల్స్ పార్క్ పనిచేస్తుంది. ఇక్కడ 8 యూనిట్లు పనిచేస్తున్నాయి. ఇవి దాదాపుగా 150 మందికి, ప్రధానంగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. అధ్యక్ష, ఇంకా 38.3 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ మంజూరు చేయబడింది. దీనికి ముఖ్య లక్ష్యం స్వల్పకాలంలోనే 7,000 మందికి మహిళా చేనేత కార్మికులకు మరియు దీర్ఘకాలంలో 15,000 మందికి మహిళా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం. ఇది సత్యసాయి మరియు అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష. 3వ ప్రశ్నకు ఉత్పన్నం కాదు. మరి సోదరులు ప్రసాద్ గారు కోరినట్లుగానే మరి అక్కడ టెక్స్టైల్స్ పార్క్ నిర్మాణానికంటే అక్కడ చేనేతలు లేరు అధ్యక్ష. మొన్నటి రోజు ఉచిత కరెంటు కోసం సర్వే చేసినప్పుడు కూడా అక్కడ చేనేత కార్మికులు లేరు. మరి ఇతర పరిశ్రమలు మనం ఎంఎస్ఎంఈ కావచ్చు, ఇంక ఇప్పుడు ఎందుకంటే మా రాయలసీమ కూడా ఇండస్ట్రియల్ హబ్గా మారుతోంది కాబట్టి ఖచ్చితంగా ఇంకొక పరిశ్రమను ఏర్పాటు చేయించి మరి మహిళలకు ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేస్తామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మైలవరం నియోజకవర్గానికి కీలకమైన తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణకు తక్షణ నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పథకం నిర్వీర్యం అయిందని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరుతో 1988లో ఈ పథకం ప్రారంభమై 56,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో రూపుదిద్దుకుందని తెలిపారు. ప్రస్తుతం నిర్వహణ లోపాలతో రైతులకు నీరు అందడం లేదన్నారు. 2019లో 75 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టినట్లు చెప్పారు. అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిల్లులు చెల్లించలేదని, కూటమి ప్రభుత్వం 2025 ఫిబ్రవరిలో బకాయిలు చెల్లించిందన్నారు. పథకానికి శాశ్వత పరిష్కారం కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మైలవరం నియోజకవర్గంలో కొండూరు, ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్ మండలాలకి ఆనాడు విపరీతమైనటువంటి కృష్ణానదికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండి కూడా సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూముల్లో ఉన్నందువల్ల సాగునీరు, తాగునీరు అందక అప్పటి 1988లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి చొరవతో అప్పటి ఇరిగేషన్ మంత్రి కేఈ కృష్ణమూర్తి గారు, ఆనాటి జిల్లా మంత్రి వసంత నాగేశ్వరరావు గారి నాయకత్వంలో తారకరామ ఎత్తిపోతల పథకం ఎన్టీ రామారావు గారి పేరు మీద ప్రారంభించబడింది అధ్యక్ష. అది కుడి ఎడమ కాలువలుగా ముందు 56,000 ఎకరాలకి పథక రచన చేసి తర్వాత 13,800 ఎకరాలకు మాత్రమే పరిమితం చేసి 6 లిఫ్ట్ ఇరిగేషన్లతో 14 మోటార్లతో ప్రారంభించి కాలక్రమేణా నీరు అందించలేని దుస్థితికి వచ్చింది అధ్యక్ష. అక్కడ రైతాంగం అంతా ఈ తారకరామ లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉన్నారు. అక్కడ 2019 నాటికి పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేక నేను అప్పుడు శాసనసభ్యుడిగా త్వరితగతిన పనులు చేపిస్తే ఆనాటి ప్రభుత్వంలో 75 లక్షలు పెట్టి ఏదో తాత్కాలిక మరమ్మతులు చేపించిన
ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే కూడా వారు 5 సంవత్సరాల కాలంలో రిపేర్లు చేయించిన వాటికి నిధులు కూడా మంజూరు చేయించకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 75 లక్షల రూపాయలు 2025 ఫిబ్రవరిలో విడుదల చేయడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో అప్పుడు నిధులు విడుదల చేయలేదు కాబట్టి ఇప్పుడు పథకం పూర్తిగా రైతులకి నిరుపయోగంగా మారింది. కేవలం 4-5 మోటార్లు పాక్షికంగా పనిచేస్తూ ఉన్నాయి. 4,05,00,000 రూపాయలతో అధికారులు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దయచేసి ప్రభుత్వం తక్షణం నిధులు మంజూరు చేసి కాలువలు బాగు చేయించి మోటార్లు బాగు చేయించకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష. ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, ఇదే కాలువ మీద గన్నవరానికి కూడా నీళ్లు తీసుకెళ్లాలని చెప్పి అప్పటి గన్నవరం శాసనసభ్యులు గద్దే రామ్మోహన్ గారు ఈరోజు సభలో ఉన్నారు. గద్దే రామ్మోహన్ కాలువ అని చెప్పి ఒక కాలువ నిర్మించడం జరిగింది అధ్యక్ష. అది కూడా మా నియోజకవర్గంలోంచి వెళ్తా మధ్యలో కొత్తూరు తాడేపల్లి షాబాద్ జక్కంపూడి దగ్గర అర్ధాంతరంగా ఆపేశారు. నీళ్ళు లేనప్పుడు నీళ్లు ఉండవు, వర్షాలు పడ్డప్పుడు వచ్చి పొలాలు మునిగిపోతా ఉన్నాయి. ఆ కాలువ భూసేకరణ చేసి చివరి వరకు నిర్మించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో ఇప్పటికీ 237 లారీల 10 టన్నుల కూరగాయలను సమర్పించడం జరిగిందని శ్రీ వెంకటేశ్వర భక్తి సమాజం సభ్యులు ఈశ్వరరావు చెప్పారు. భక్తుల సహకారంతో తామిచ్చిన కూరగాయల వల్ల ఇప్పటి వరకు కోట్లాది మంది శ్రీవారి భక్తులు అన్నదాన కార్యక్రమంలో లబ్ధి పొందడం జరిగిందని చెప్పారు. విజయవాడ నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ఇంటింటా శ్రీవారి కళ్యాణం కార్యక్రమాలు ఇప్పటి వరకు 121 కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి విజయవాడ శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం 237వ విడత 10 టన్నుల కూరగాయలను ఎన్టీఆర్ సర్కిల్ శ్రీ కృష్ణవేణి స్కూల్ వద్ద నుంచి వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో కూరగాయలు వాహనాలకు ప్రత్యేక పూజలు, తిరుమల తిరుపతి దేవస్థానం 10 టన్నుల కూరగాయల వాహనానికి భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగు అన్నదాన వితరణ కార్యక్రమానికి హైదరాబాద్ కు చెందిన కాసం రాజేశ్వర్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం సభ్యులు ఈశ్వరరావు గాంధీ మాట్లాడుతూ భక్తుల సహకారంతో శ్రీ వెంకటేశ్వర భక్తి సమాజం ఆధ్వర్యంలో నాటి నుంచి నేటి వరకు నిర్విరామంగా దాతల సహకారంతో శ్రీవారు సన్నిధికి వచ్చే భక్తుల కోసం అన్నదాన ఇతర కార్యక్రమానికి కూరగాయలను అందించడం ఎంతో అభినందనీయమని చెప్పారు. దాతల స్ఫూర్తితో మరింత మంది దాతలు ముందుకు వచ్చి పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల అన్నదాన కార్యక్రమానికి కూరగాయల వితరణ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఇప్పటికీ శ్రీ భక్త సమాజం ఆధ్వర్యంలో నగరంలో 121 కళ్యాణ వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నిత్యాన్న ప్రసాద వితరణకు ఈరోజు 237వ 10 టన్నుల లారీ వితరణ దాత కాశం రాజేశ్వర్ గారు, హైదరాబాద్ వాస్తవులు వారు. యాక్చువల్గా ఈ కాశం రాజేశ్వర్ గారు మొన్న వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో పరిచయం అయ్యారు. వారు ఆయన ఫ్రెండ్లు మొత్తం. ఇవాళ ఆయన ఆ స్వామివారి అనుగ్రహంతో ఆ రోజే వైకుంఠ ఏకాదశి రోజే కూరగాయల లారీ నేను ఇస్తానండి అని ఈరోజు ఆయన ఇచ్చాడు. అది ఆ భగవంతుడే వైకుంఠ ఏకాదశి రోజు ఆయనతో చెప్పించి వాళ్ళ కూరగాయల లారీ తీసుకున్నాడు. అలాగే ఆయన మిత్రుడు, నాకు మిత్రుడు, ఆయన కూడా రేపు 3వ తారీఖున ఆయన కూరగాయల లారీ ఇస్తున్నాడు. ఈ 2 లారీలు కూడా ఆ స్వామివారే వైకుంఠ ఏకాదశి రోజు సాక్షాత్తు వాళ్ళిద్దరి మనసులోకి వెళ్ళి ఆ కూరగాయల లారీ ఇప్పించుకున్నారు. యాక్చువల్గా వారు రావాల్సింది కాశం రాజేశ్వర్ గారు, వారు అక్కడ పని వలన రాలేకపోయారు. మన కార్యక్రమం కొనసాగించమన్నారు. ఈరోజు ఈ కూరగాయల లారీ వితరణించిన రాజేశ్వర్ గారికి, వారి కుటుంబ సభ్యుల 50 మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, వారు చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా పూర్తి అవ్వాలని, వారు దినదినాభివృద్ధి చెందాలని, వారి యావత్ కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని భగవంతుని కోరుకుంటూ మా వెంకటేశ్వర స్వామి భక్త సమాజం విజయవాడ తరఫున వారికి, వారి యావత్ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కాశం రాజేశ్వర్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తిని ప్రసాదించమని భగవంతుని వేడుకుంటూ మరి ఒకసారి మా భక్త సమాజం తరఫున వారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామివారి ఆశీస్సులు ప్రసాదించమని మనసావాస వేరుకుంటున్నాం. ఈరోజు సుమారు 12.5 టన్నుల కూరగాయలు వాళ్ళు లోడ్ అయింది. ఈ 12.5 కూరగాయలతో సుమారుగా 1,50,000 మంది భోంచేస్తారు. ఈ విజయవాడ మన భక్త సమాజానికి భగవంతుడిచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. మనకి 237వ లారీ పంపించే మహద్భాగ్యం ఆ స్వామివారు మన భక్త సమాజాన్ని ప్రసాదించారు. ఇలాంటి ఈ కార్యక్రమాన్ని
మన తరం తర్వాత తరం కూడా కొనసాగించే శక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుణ్ణి మనసావాస వేడుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్త సమాజం వారికి, అలాగే మాకు హితోదకంగా ప్రచారం కల్పిస్తున్న సి ఛానల్ వారికి, మా వెంకటేశ్వర స్వామి వారి భక్త సమాజం తరపున సి ఛానల్ వారికి, వారి యాజమాన్యానికి, వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలకి ఇది 237 వితరణ. ముఖ్యంగా అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. ఎందుకంటే మనిషికి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. అలాంటిది ఈ అన్నదానం చేస్తే చాలు అంటారు. అలాంటి కార్యక్రమానికి నాంది పలికింది మా చలసాని శ్రీనివాసరావు గారు. వారి స్నేహితులు అందరూ చేస్తున్నారు ఈ కార్యక్రమం. అలాగే మన ఈశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేయాలంటే మన పూర్వజనం సుకృతం ఉండాలి. మనం పెట్టే ఆహారం దేశం నలుమూలల నుంచి వారి ప్రసాదం స్వీకరిస్తారు. వాళ్ళందరూ ఆహారం తీసుకొని మనందరిని దీవిస్తారు. అలాంటి దీవెనలు మనకి ఎంతో ఉపకరణం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేయాలని ఆ దేవదేవుని వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందరికీ నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. నమో వెంకటేశాయ. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.